మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నది వెరీ స్పెషల్ పర్సన్, మనందరికీ బాగా సుపరిచితులు, ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సుపరిచితులు నందకిషోర్ రెడ్డి గారు. వారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO. ఇన్ని దేవాలయాల గురించి చాలా చక్కగా చెబుతూ మనందరినీ దేవాలయాల బాట పట్టించారనే చెప్పుకోవాలండి. దాదాపుగా రికార్డ్స్ బట్టి చూసిన సంఖ్య అలా పెరుగుతూ వచ్చింది ఈ 2-3 నెలల్లో. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక 4 months నుంచి అయినా కూడా 2-3 నెలలను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, మనం సమ్మర్ వచ్చిందంటే పిల్లల్ని తీసుకుని ఏదో వెకేషన్ కానీ వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు రికార్డ్స్ చూస్తే దాదాపుగా దేవాలయాలకు వెళ్ళిన వాళ్ళే ఎక్కువ. ఆ ఘనత నందకిషోర్ రెడ్డి గారికి దక్కుతుందండి. అది చాలా హ్యాపీ అనిపించింది. మీరు నమ్మి దేవాలయానికి వెళ్ళి మీకు కావాల్సినటువంటి లబ్ధిని పొందారనే ఖచ్చితంగా మేము నమ్ముతూ ఉన్నాం. ఇంకా చాలామంది చాలా దేవాలయాల గురించి ఒక క్వశ్చన్ లిస్ట్ మమ్మల్ని కామెంట్స్లో అడుగుతున్నారు. ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నాము. వాటన్నిటికీ కూడా వీడియోస్ ద్వారానే ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి సార్ని అడుగుదాం, మీకు మనకున్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుందాం. నమస్కారం నందకిషోర్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు సార్? ఎంత బాగున్నాను. లాంగ్ గ్యాప్ చాలా బిజీ అయిపోయారు. మళ్ళీ రీసెర్చ్ స్టార్ట్ చేశారని, మళ్ళీ టెంపుల్స్ తిరగడం స్టార్ట్ అయింది. సో అంటే మాకు దీంట్లో ఇచ్చే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇచ్చే క్రెడిట్ మాకన్నా దీంట్లో దాదాపుగా 50% మీకు కూడా అండి. ఎందుకంటే మేము ఎక్కడైనా ఏం మాట్లాడినా మీరు గీతాంజలి గారితోనే చేయండి అంటున్నారు. నాకు ఎక్కడైనా ఫోన్ చేసి ఒక 1 week ఎపిసోడ్ రాకపోయినా మీరు గీతాంజలి గారితో చేయండి సార్, గీతాంజలి గారు ఏరి, గీతాంజలి గారు ఏరి అని. సో అందరూ కూడా చాలా బాగా నచ్చారండి. సో మీ ఇది అందుకే నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ఆ స్పిరిచువల్ వైబ్ చూస్తేనే మనకు చెప్పాలనిపిస్తుంటుంది ఏదైనా టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా. బట్ గుడ్ అండి, మీకు కూడా చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు మా సో మీరు అన్నట్టుగా చాలా మంది నిజంగానే వెళ్తున్నారండి దేవాలయాలకి. చాలా హ్యాపీ. నేను టూరిజం వాళ్ళ దగ్గర, తమిళనాడు దగ్గర మా టీం అందరూ కూడా కర్ణాటక నుంచి, కేరళ నుంచి డేటా తీసుకుంటే దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల దగ్గర నుంచి ఒక కర్ణాటక ప్రాంతానికి ఈ 3 నెలల్లో మీరు చెప్పినట్లుగా దాదాపుగా 7 లక్షల మంది పైన వెళ్ళారండి. ఆ తర్వాత మేజర్ కుకే. ఆ తర్వాత రెండోది రీసెంట్ గా నేను చేసిన మొన్న పోలీసు వాళ్ళతో మాట్లాడుతా డేటా తీసుకుంటుంటే కొట్టియూరు టెంపుల్ గురించి మనం ఒకటి చేసామండి. కొట్టియూరు టెంపుల్ చేయగానే మన తెలుగు వాళ్ళు ఇప్పటికే అది ఓపెన్ అయిన వారం రోజులకే దాదాపుగా 15,000 మంది పైన వెళ్ళారంటండి. అసలు నిజంగా దక్కని అదృష్టం. ఎందుకంటే లైవ్ శక్తి ఎనర్జీ పాయింట్స్ ని వాళ్ళు ఫీల్ అయ్యే ప్రదేశాలన్నీ. అది సంవత్సరం 365 రోజులు ఉండదు, అది కేవలం 30 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ 30 రోజుల ఎనర్జీని ఫీల్ అవ్వడానికి అంతమంది వెళ్తున్నారు అంటే నిజంగా వాళ్ళకి అందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టాలి. సో మాకందరికీ చాలా సంతోషం అనిపించింది ఏంటంటే, వాళ్ళే వెళ్ళకుండా పిల్లలు కూడా బలవంతంగా తీసుకెళ్తున్నారండి. అసలు అది నిజంగా నిజంగా గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే పిల్లలు సెలవులు వస్తే కంట్రీస్కి వెళ్తాం అనకుండా పిల్లలు మన వీడియోస్ చూపించి ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి అని వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తే పేరెంట్స్ తీసుకెళ్తున్నారు. సో ఇట్స్ గుడ్ చేంజ్ అండి. మనది ఎంత గొప్ప భూమి, వేద భూమి, కర్మభూమి, ఇన్ని దేవాలయాలు, ఇంత గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నటువంటి భూమి. కానీ ఇన్ని రోజులు కొన్ని తెలుసుకోలేకపోయాం, మీ ద్వారా తెలుసుకుంటున్నాం. దానికి థ్యాంక్ యూ చెబుతూ సార్, మరి చాలా క్వైరీస్ వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా థైరాయిడ్ గురించి అడిగారండి. వాస్తవానికి ఇది ఎప్పుడో అడిగారు, కానీ ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ శాతం మంది అయ్యారన్నమాట, గ్రూప్ ఆఫ్ ఆడియన్స్. థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే ఇది మేజర్ గా ఒక లైఫ్ డిసీజ్ గానే చెప్తారు. ఒక్కసారి ఎంటర్ అయిందంటే మందులు వాడాల్సిందే అని చెప్పి. మరి అలాంటి థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎటువంటి దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ ఎటువంటి ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి, అడ్రస్ మరీ ముఖ్యం. దాంతో పాటుగా అంటే అక్కడ ఏమైనా ప్రాసెస్ ఉంటుందా, చేయాల్సిన ప్రక్రియ, ఎలా బెనిఫిట్ పొందొచ్చు? ఖచ్చితంగా అండి. మనకు మీరు చెప్పినట్టు మన యాజ్ యూజువల్ మన కామన్ డైలాగ్ ఒకటి, మీరు ప్రాబ్లం చెప్పండి మేము టెంపుల్ చెప్తాం. ఇది కూడా మళ్ళీ తమిళనాడులోనే, ఈ టెంపుల్ కూడా తమిళనాడులో కుంభకోణం దగ్గర, కుంభకోణానికి ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో తిరునీలకుడి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం అంటారండి. ఈ తిరునీలకుడి నీలకంఠేశ్వరుడు, మనము ఇంత మునుపు ఒక నీలకంఠేశ్వరు గురించి చెప్పుకున్నామండి, మీకు గుర్తుందో లేదో. తిరువిల్లా అని ఒక టెంపుల్ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈ తిరునీలకుడి తమిళనాడు ప్రాంతంలో ఉండే ఈ టెంపుల్లో
ఆ హాలాహలాన్ని విషాన్ని గొంతులో నింపుకున్నాడు కాబట్టే అతనికి నీలకంఠుడు అని పేరు పేరు వచ్చింది. వచ్చింది. అవును. సో ఆ గొంతుకు సంబంధించిన ఇష్యూస్ ఏదున్నా వీళ్ళు ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల, ఈ ఆలయంలో ఒక పూజా ప్రక్రియ వల్ల వాళ్ళకున్నవన్నీ కూడా చాలా గ్రౌండింగ్ అండి. దాదాపుగా కొన్ని వేల మందే చెప్పచ్చు. ఓ. కొన్ని వేల మంది ఈ ఆలయానికి వచ్చి వాళ్ళ వ్యాధిని క్రమేప తగ్గించుకుంటా సో మెయింటైన్ చేసుకుంటా. బట్ అయితే వాళ్ళైతే అక్కడ తమిళనాడు రాష్ట్రం వాళ్ళకి అనుకూలం కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా 11 సోమవారాలు వెళ్ళడం, 6 సోమవారాలు వెళ్ళడం, ఇలాంటి వ్రతాలు చేయడం వల్ల వాళ్ళ థైరాయిడ్ నుంచి కూడా తప్పించుకున్నారు. అంటే అది పెద్దది కాకుండా తప్పించుకున్నారు. సో ఇది వచ్చి ఎక్కడుంది అంటే తిరునీలకుడి గ్రామం, కుంభకోణం దగ్గర, తమిళనాడు. అంటే కుంభకోణం నుంచి మీకు ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నీలకంఠేశ్వరుడి రహస్యం ఏంటంటే సముద్రుడు మదనంలో వచ్చిన ఆలాహలం ఏదైతే ఉందో ఆ ఆలాహలం శివుడు తాగినప్పుడు విషం గొంతులో నిలిచిపోతుంది. సో అందువల్ల శివుడిని నీలకంఠుడు అంటారు. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ కూడా ఎక్కడ ఉంటుంది? మన గొంతులోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉండడం వల్ల భక్తులు ఈ క్షేత్రానికి మీకు వాక్ శుద్ధి కావాలన్నా, వాక్ దోషాలు ఏమన్నా ఉన్నా అవి కూడా క్లియర్ చేసే ప్రదేశం ఏదన్నా ఉందంటే ఈ తిరునీలకుడి అని. సో స్పెసిఫిక్గా థైరాయిడ్, వాక్ సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా రావాల్సిన గుడి ఏదన్నా ఉంది అంటే ఈ తిరునీలకుడి. దీనికి ఆలయ చరిత్ర దగ్గరికి వచ్చేసరికి 275 పాడల్ ప్రేత స్థలాల్లో ఇది ఒకటండి. అతి ముఖ్యమైన, అతి రహస్యమైన, అతి పవర్ఫుల్ అయిన క్షేత్రాలు. అంటే 9 మార్లు కీర్తించిన శివక్షేత్రాలు. చోళకాలం నాటి పురాతనమైన ఆలయం అండి ఇది. ఇది వేల సంవత్సరాలుగా ఇక్కడ శివారాధన అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఈ ఆలయంలో శివలింగానికి చేసే నూనె అభిషేకం ఏదైతే ఉందో అది చాలా విశేషం అండి. ఎందుకు అంటే దీంట్లో ఇంకొక మిరాకిల్ ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. శివలింగం పైన మీరు ఎంత నూనె పోసినా అది ఎక్కడ పోతుందో తెలియదు. అది ఆయన మొత్తం తీసేసుకుంటాడు. మన దోషాన్ని నూనె రూపంలో అతను స్వీకరిస్తాడు అనేది అక్కడ ప్రతీక. సో ఆ తర్వాత ఎక్కడ కూడా నిలవకుండా ఆ లింగం అలానే తీసేసుకుంటుందా అనిపిస్తుంది మనం పోసిన నూనెని. దీనిని ఇలా జారినట్టుగా కూడా మనకు కనపడదు. జారినట్టు కనిపిస్తుంది కానీ కింద పడదు. కింద పడకుండా లాగేసుకుంటుంటుంది. అది ఎలా అనేది అర్థం కాదు. ఇప్పుడు మీరు 1 లీటర్ పోసారు అనుకోండి, మీరు కింద కొంచెమే చూస్తారు, ఆ మిగతాదంతా ఏమైందో తెలియదు, మొత్తం శివలింగం తీసేసుకునిందా అనిపిస్తుంది. దీన్నే భక్తులు ఏమంటారంటే దీంట్లో నీలకంఠుడి దగ్గర ఉన్న వైద్య శక్తి అంటారు. ఆ వైద్య శక్తి వల్ల ఈ విధంగా జరుగుతుంది అని. నీలకంఠేశ్వరుడు ఇక్కడ క్షేత్ర సంబంధం గొంతుకు సంబంధించిన ఇది కాబట్టి గొంతు రిలేటెడ్ ఏదున్నా అండి, మరీ చిన్నపిల్లలు టాన్సిల్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఒక ఆపరేషన్ పోయేటప్పుడు ఇక్కడికి వెళ్ళి ఆ పూజ చేసుకొని తర్వాత వెళ్తారు. ఆ తర్వాత ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు స్పెసిఫిక్గా ఏవి చెయ్యాలి? సో ఈ పాయింట్ దగ్గరికి వస్తే నువ్వుల నూనెతో అభిషేకం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తిలాతైలం అంటారు. సో తర్వాత పంచామృత అభిషేకం, ఆ ఒక్క అభిషేకంతో ఆగకూడదండి. అందుకే మనం ప్రతి ఒక్కసారి చెప్తుంటాం, ఫలాని టెంపుల్కి పోతే చెడు పోతుంది అంటే ఆ ఆలయానికి మీరు వెళితే మనలో ఉన్న చెడు పోతుంది, ఖచ్చితంగా పోతుంది. పోయిన చెడు ఖాళీ అవుతుందా? ఆ స్థలం ఖాళీ అవుతుందా? దాన్ని మళ్ళీ మీరు పాజిటివ్తో నింపాలా వద్దా? నింపాలి కాబట్టి మళ్ళీ ఇంకొక ఆలయానికి వెళ్ళాలి. ఒకసారి వెళ్ళేసి వచ్చేసి ఒక దగ్గరికి వెళ్తే కాదండి, నెగిటివ్ పోతే పాజిటివ్ కూడా ఫిల్ చేసుకోవాలి కదా. సో అదేవిధంగా మీరు నువ్వుల నూనెతో చేస్తే మీ దోషం పోతుంది, మళ్ళీ పంచామృతంతో చేస్తే దానికి శక్తి వస్తుంది. సో ఆ 2 మిక్స్డ్ అండి. నువ్వుల నూనె అభిషేకం చేయించిన తర్వాత వెంటనే పంచామృత అభిషేకం చేయించాలి. ఆ తర్వాత బిల్వార్చన చేయాలి. ఆ తర్వాత విశుద్ధ చక్ర ధ్యానం చేయాలి. ఆ తర్వాత మామూలుగా అందరూ ఏ రోజు ప్రత్యేకమైన రోజు అంటే సోమవారం అనేది ప్రత్యేకమైన రోజు. ఈ సోమవారాలు అదే అండి, 11 సోమవారాలు, 16 సోమవారాలు. జనరల్గా కొంచెం దూరాభారం ఉన్నవాళ్ళు, థైరాయిడ్తో కొంచెం ఎక్కువ బాధపడేవాళ్ళు ఈ 11 వారాల వ్రతము, 16 వారాల వ్రతం అనేది చేస్తారండి. అక్కడ ఉండే వాళ్ళందరూ దూర ప్రాంతాల నుంచి కూడా చూస్తారు. లేదు ఈ 11 వారాలు 16 వారాలు మేము రాలేమండి,
మేము ఒక్కసారి చేయించుకొని రాగలం, మళ్ళీ మాకు సెలవుల ప్రాబ్లం అన్నిసార్లు అనో తిరగలేము ఎన్నిసార్లు అనుకున్న దూరాభారాలు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒకసారి క్షేత్రంలో రాగానండి ముందు రోజు వచ్చి మరుసటి రోజుకి మీరు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం కానీ దాంతోపాటుగా ఏకాదశ రుద్రాభిషేకం ఈ రెండు కానీ చేయించుకోగలిగితే, అంటే మీరు ఒకరోజు వెయిట్ చేసి కానీ చేయించుకోగలిగితే అండి ఆ 11 వారాల పుణ్యం, ఆ 11 వారాల ఫలితం మీకు ఈ ఒక్క అభిషేకంలో వస్తుంది. సో దాంతోపాటుగా పక్కనే అమ్మవారు కూడా ఉంటారండి. మీరు అయ్యవారికి చేస్తున్నారా అదే నాకేంటి అని అడుగుతారా? అయ్యవారికి చేసేసి వెళ్ళిపోయారా అమ్మవారు ఒప్పుకోరు. మీరు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించాల్సిందే, ఖచ్చితంగా. అమ్మవారి పేరు సార్? అమ్మవారు పార్వతి అమ్మవారు, పార్వతి పార్వతి అమ్మవారు. ఈ అమ్మవారిని దర్శించడంతో పాటు అమ్మవారికి కొన్ని ఖచ్చితంగా కావాలి, అది మీరు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అంటే పసుపు కుంకుమ ఇవ్వాలి అమ్మకి ఖచ్చితంగా. నిమ్మకాయల మాల సమర్పించాలి. ఎవరన్నా ఈ థైరాయిడ్ దోషం ఉన్న వాళ్ళు అయ్యవారికి చేయవలసిన పూజలు చేసి అమ్మవారిని కూడా కనిపించేసి, అమ్మ మేము వచ్చామమ్మా అని ఫలాని పూజా ద్రవ్యాలు కూడా ఆమెకు సమర్పించిన తర్వాతే మీరు అక్కడి నుంచి బయటకు రావాలండి. ఆ తర్వాత ఈ ఆలయం దగ్గరికి వచ్చేసరికి ధ్వజస్తంభం దగ్గర నుంచి కుడిపక్క ఒక 4 అడుగుల దూరంలో ఎనర్జీ పాయింట్ ఉందండి. అక్కడ ఎనర్జీ పాయింట్లో కూర్చొని 16 నుంచి 20 నిమిషాలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఈ చేయడం వల్ల మూలాధార చక్రంలో నుంచి ఆ శక్తి ప్రసరణ అనేది జరిగి విశుద్ధ చక్రానికి సంబంధించిన బ్లాకేజెస్, విశుద్ధ చక్రంలో ఏదన్నా నెగిటివిటీ ఉన్నా, ఏదన్నా ఎనర్జీ బ్లాక్ అయి ఉన్నా అవన్నీ యాక్టివేట్ అవుతాయండి. అవి యాక్టివేట్ కావడానికి పట్టే సమయం కరెక్ట్గా మనకి 6 నుంచి 20 నిమిషాలు. సో ఇది అక్కడ ఇది చేయవలసిన థైరాయిడ్ ప్రక్రియ. ఒకవేళ మరి ఎక్కువసార్లు కుదరదు అన్న వాళ్ళు ఈ విధంగా ఈ వెళ్ళి విధంగా రావడం కూడా చేసుకోవచ్చు. మంచిది. పర్టికులర్ డే అంటే ఏ డే చెప్తారు సార్? సోమవారం అండి. జనరల్గా అక్కడ సోమవారం శివుడు కానీ కాబట్టి త్రయోదశ ప్రదోష కాలంలో కూడా మ్మ్. ఎక్కువ మంది వెళ్తుంటారు. సో ఈ 2 రోజులు కూడా చాలా విశేషమైన రోజు. సో ఏ రోజు వెళ్ళినా ఈ ప్రక్రియ చేయడం వల్ల తగ్గిపోతుంది. సో థైరాయిడ్ సమస్యతో థైరాయిడ్. ఇబ్బంది పడే వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇది. చాలా మంది ఇలా మీరు విన్నప్పుడు టెస్టిమోనీస్ గానీ అవి విన్నప్పుడు ఏమని మేము అక్కడ- తీసుకున్నామండి. మేము టెస్టిమోనియల్స్లో దాదాపుగా ఒక 200 మంది దాకా కలెక్ట్ చేసాం. మ్మ్. సో కలెక్ట్ చేస్తే వాళ్ళందరూ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండి. మేము మరీ చిన్న వాళ్ళని చూసాం, బిలో 30 చూసాం ఫస్ట్. మ్మ్. ఆ తర్వాత 40 నుంచి 54 వాళ్ళు చూసాం. తర్వాత 60+ వాళ్ళు. మ్మ్. 60+ వాళ్ళకి అంత ర్యాండమ్గా తగ్గకపోయినా ఇంటెన్సిటీ లేదు. ఇంటెన్సిటీ తీవ్రత అనేది తగ్గింది బాగా. వీళ్ళలో మేము కామన్గా గమనించిన పాయింట్ ఏంటంటే మ్మ్. తీవ్రత అనేది ఎక్కడ లేదు. మ్మ్. దానివల్ల మామూలుగా బ్యాలెన్స్ చేయడం జరిగిందే కానీ తీవ్రత అనేది లేదు. రైట్. సో థ్యాంక్ యూ సార్. ఒక మంచి ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూస్ఫుల్ది కూడా. ధన్యవాదాలు.